కోక రైక అన్ని బానే ఉన్నాయి దప్ప. అందమైన ప్రపంచంలో నుంచి వింత ప్రపంచంలోకి వచ్చినట్టు ఏ రోజు అనిపించిందా? అనిపించింది. ఎప్పుడండి? మన పెళ్ళైనప్పుడు. కానీ అన్నట్టుగా అమెరికా నుంచి అవంతిక వచ్చిందట్టు కదా, వెళ్ళిపోయిందా? ఆవిడ అవంతిక కాదే, ఇవాంక. ఆవిడ నాలాగా సన్నగా అందంగా ఉంటుంది కదా. ఆవిడకి నీకు ట్రంప్ కి బోరింగ్ పంప్ కి ఉన్నంత తేడా ఉంది. మీరు ఇలాగా మాట్లాడుతుండండి, నువ్వు మా పుట్టింటికి వెళ్ళిపోతావు. వెంటనే మీ అయ్యకు ఫోన్ చేస్తా. ఈ జన్మలో మా అమ్మాయిని మీ ఇంటికి పంపించానని చెప్తాడు. మళ్ళీ ఫోన్ చేస్తా. అదే చెప్తాడు. మళ్ళీ ఫోన్ చేస్తా. అదే చెప్తాడు అంటున్నాడు కదా, మళ్ళీ మళ్ళీ ఎందుకు చేయడం? ఆ మాట వింటుంటే పదే పదే నాకు చాలా ఆనందంగా ఉంటది. ఎందుకండి ఈ గొడవలు? మీరు బాగుండాలని కదా మేము కోరుకునేది. అవునవును, మొగుడు బాగుండాలని వ్రతం చేసేది నువ్వే, ఆ వ్రతానికి లేటుగా వస్తే మీ పెండం పిల్లలకు పెట్టాలని తిట్టేది నువ్వే. నీలాంటిదే అత్తగారితో ఒక్కటే ఆగలేక మొగుడిని ఇంకో పెళ్లి చేసుకోమందంట. నాకు ఇప్పుడు అర్థం అవుతుందండి. అనసూయతో డాన్స్ చేస్తే ఎక్కడ ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు, నాతో వేస్తే ఏమీ ఉండదు. అనసూయ గవర్నమెంట్ జాబ్ లాంటిది, అందరికీ నచ్చుద్ది. మరి నేను? నువ్వు గవర్నమెంట్ హాస్పిటల్ ఎప్పుడో ఒకసారి కానీ దగ్గరికి రావాలనిపించింది. మరి ఎందుకండి? ఆవిడగానే లవ్ చేసుకోండి. ఏమన్నా? ఆవిడగానే లవ్ చేయండి అంటున్నా. ఎంత మంచి మాట చెప్పావే. అందరు పిల్లలు నీలాగే ఉంటే అసలు ఈ సంసారానికి సంబంధించిన ప్రోగ్రాంలే ఉండవు కదా. కూర్చొని సామరస్యంగా చర్చించుకుందామండి. చర్చల గురించి మాట్లాడుకో. చర్చలంటే వాకీ టాకీ లాగా రెండు వైపులు ఉండాలి కానీ రేడియో లాగా ఒకవైపే ఉండకూడదు. కూర్చొని తెలివిగా మాట్లాడితే గొడవలే ఉండవు కదా. ఆ తెలివే ఉంటే అసలు నిన్ను పెళ్లి ఎందుకు చేసుకుంటానే పిచ్చిదానా. అసలు భార్య అంటే నీ దృష్టిలో ఏంటి అది? మొగుడికి యాక్సిడెంట్ అయినప్పుడు గీత అనే అమ్మాయి హాస్పిటల్లో జాయిన్ చేసింది. ఒళ్ళంతా నుజ్జు నుజ్జు అయిపోయింది, కాళ్ళు చేతులు చచ్చుపడిపోయినాయి. కానీ అవన్నీ పట్టించుకోకుండా ఆ జాయిన్ చేసిన గీత ఎవరో అని అడిగి చూసావా, అదే భార్య అంటే. భార్య అంటే ఈ గొడవలన్నీ ఎప్పుడు ఉండేవి గానీ ఓల్డ్ స్టూడెంట్స్ మీటింగ్ ఉందండి ఈ రోజు. మాది గెట్ టుగెదర్, మేమంతా ఎంజాయ్ చేస్తాం. ఏమండి ఈ గెట్ టుగెదర్ అంటే ఏంటి? నువ్వు ప్రతిదానికి అదంటే ఏంటి ఇదంటే ఏంటి అని అడగు. మొన్న కూడా అదంటే ఏంటి అన్నావు, బయట అంతా రచ్చ రచ్చ చేశారు. పదా తగలయ్యా. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చుట్టూ నీడలో. మీ బ్యాచ్ అందరికీ యంగ్ పిల్లలు అదే అదే ఎర్రపేంట అబ్బాయి. పూర్వ విద్యార్థుల సమ్మేళనం అంటే ఏమో అనుకున్నాను గానీ మరీ క్రీస్తు పూర్వం విద్యార్థులు కూడా ఉంటారని నేను అనుకోలే. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? ఇక్కడ ఎంత మంది ఉండగా నువ్వే ఎందుకు రియాక్ట్ అయ్యావు? అవును, మన పూర్వ విద్యార్థి వాడుండా దొరబాబు. ఈడొక్కడేరా తలెత్తుకొని గర్వంగా వస్తాడు. ఒకడు తలెత్తుకొని గర్వంగా వచ్చాడంటే వాడు ఏదైనా గొప్ప పని అయినా చేసి ఉండాలి, లేదా వాడి మొబైల్లో డేటా అయినా అయిపోయి ఉండాలి. నువ్వు కూడా వచ్చావా? చూస్తున్నారా ఎదవా? ఏంట్రా ఇంకా మారలేదా నువ్వు? ఏదో బై మిస్టేక్ లేరా. ఒకసారి మిస్టేక్ చేస్తే తప్పు అంటారు, పదే పదే చేస్తే ఏ మాటగా మాట చెప్పుకోగలిగాను రే. మన భారత టీచర్ లేదు, నన్ను ఎప్పుడు కాకేసి అచ్చు నువ్వు మా బాబులాగా ఉన్నావు, మా బాబులాగా ఉన్నావు అని. అది అనంది చిన్నబాబు కాదు, వాళ్ళ నాన్న స్వర్గీయ రాంబాబు గురించి. అరే మీరు ఎన్నైనా చెప్పండి రా, మనం చదువుకున్న రోజులే వేరు. వీడు ఎప్పుడు చూసినా స్టాఫ్ రూమ్ లోనే కూర్చుని ఉండేవాడు. అవునవును, టీచర్లు మనకు పాఠాలు చెప్పేవాడు, వీడు టీచర్లకే పాఠాలు చెప్పేవాడు. ఒరే అన్ని నా మీదే వేస్తారా మీరు? బయాలజీ మనం అంతా బుక్ లో చదువుతాడు, సెల్ ఫోన్ లో చదివాడు. అవునవును, అప్పుడు బయాలజీ అంటే మొక్కల గురించి చూసేవాడు, ఇప్పుడు మనుషుల గురించి వస్తున్నాడు. జీవితంలో ఎదగాలంటే చీప్ ట్రిక్స్ ప్లే చేయాలరా. చీప్ ట్రిక్స్ అంటే ఏంట్రా? ఇప్పుడు శవాన్ని ఊరేగిస్తున్నప్పుడు మధ్యలో వెళ్ళి స్పోకెన్ ఇంగ్లీష్ పేపర్లు పంచామనుకో, దాన్నే చీప్ ట్రిక్స్ అంటారు. నీకు బుక్ లో పేజీలు తింటే అంత కోపం వచ్చింది, చదువు అంటే అంత ఇష్టం ఏంట్రా నీకు? ఇష్టమా బొక్క? మామూలు బుక్ అయితే ఏం అపార్థం చేసుకున్నాడు కాదు, బుక్ కదా ఎక్కువ ఫీల్ అవుతుంటాడు. శాంతి, నీకు గుర్తుందా అప్పట్లో ఎత్తుకుని తిప్పేవాడిని? నీకు గుర్తుందా అప్పట్లో పెన్సిల్ ఒకటి దింపేవాడిని? ఈ ఆనందాలన్నీ చూస్తుంటే ఆ రోజు ప్రేమలు గుర్తుకొస్తున్నారా? అవును, ప్రేమ అంటే గుర్తుకొచ్చింది రే. మీరిద్దరు ప్రేమించుకున్నారు కదరా, ఏమైంది? మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదురా. మా ఇంట్లో కూడా ఒప్పుకోవట్లేదు. ఎవరో మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడానికి ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నాను రే. ఎందుకు ఎందుకంటావేట్రా? ఎందుకురా భయపడతా? ఎలా భయపడే? మొన్న అక్కడ కూడా తీసుకెళ్ళలేదు నన్ను. పంచులో ఇలా మంత్రాలు స్లోగా చదువు, ఎందుకంటే వచ్చిన వాళ్ళని కొట్టడానికి నాకు టైం కావాలి కదా. నీకు తద్దిన మంత్రాలు కూడా వచ్చు కదండి? వచ్చండి. అదేనికిరా? ఉపయోగపడతలే రా చెప్తా. 2
దండలు రెడీ చేయండి రా. మొత్తం 3 దండలు. 3వ దండ ఎందుకురా? ఉంటాయిలేరా? అబ్బబ్బబ్బబ్బా, నువ్వన్నీ అలాగంటావు ఏదా? ఆ కట్టే చెప్తాను. ఒరే నీకు విషయం తెలిసినా, ఇవాళ మన జాతకం చూపించుకున్నాను రా, బ్రహ్మాండంగా ఉంది. ఇగో వాహనంలో వెళ్తానంట. అవునవును, నీకు వాహనం ఒకటే కనపడుతుంది, నాకు అందులో కనపడుతుంది. రాజు ఇంత యాంగ్రీ యంగ్ అనుకోలేదు. ఎవడొచ్చినా పర్వాలేదు, కత్తి నా దగ్గర ఉందరా. ఆ కత్తి మాత్రం దించుకుంది. ఎవడ్రా ఎక్కడ పెళ్లి జరుపుతుంది? రే నేనేరా. మీరు ముచ్చుకు దగ్గరగా వచ్చారా రే? నీకంటే దగ్గరగా వచ్చారా? కొడితే ముక్కు ముఖం ఏకమైపోతాయి. ఆ ఛాన్స్ నీకు అస్సలు ఇవ్వడం, ఆల్రెడీ ఏకమైపోయింది. నిన్ను ఎవడైనా అంటే నేను భరించలేను. ఎవడు ఏమంటలేదురా, అన్ని నువ్వే అనేస్తున్నావు నన్ను. నా ప్రాణాలు అడ్డేసినా సరే వీళ్ళని ఆపుతాను. అక్కడ పెళ్లి జరిపించరా. ఎవడరా ఇక్కడ పెళ్లి చేసింది? పెళ్లి చేసింది మావాడే. నా పిల్లాడి వాడికి ఇచ్చి చేయడానికి నువ్వెవడిరా? ఏంటి నీ పిల్లమా? నా మొగుని వానికిచ్చి పెళ్లి చేయడానికి నువ్వెవడరా? ఏంటి నీ మొగుడా? ఏంట్రా ఇది? నీ అబ్బా ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నాను, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదని. ఒరే ఇంట్లో వాళ్ళంటే మీ అమ్మ, మీ నాన్న, మీ పెదనాన్న అనుకున్నాను. నీ పిల్లవుని నీ మొగుడునా? ఒరే అది ఏంట్రా ఈ పరిస్థితి నాకు ఇప్పుడు? మేము వదిలినా నువ్వు స్టేజ్ దిగేదాకా శోభన బాబు వదిలేడు. వెళ్ళు. మైకు ఉన్నదే పాటే లేదు, డప్పు ఉన్నదే బీటే లేదు, స్పీకర్ ఉన్నదే పెప్పే లేదు, స్టేజ్ ఉన్నదే స్టెప్పే లేదు. వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా? మీరు చచ్చిపోవడానికి వచ్చాను. నేను కూడా చచ్చిపోవడానికే వచ్చానండి. మరి మీరు? ఈ తాడు ఎంత ఉందో కొలుద్దామని వచ్చానండి. నేను చచ్చిపోవడానికి వచ్చానండి. ఇంతకీ మీరు ఎందుకు? మా ఇంట్లో వాళ్ళు నాకు పెళ్లి సంబంధం చూస్తున్నారు. అప్పుడు నేను చేసుకోబోయేవాడు కదండి, స్పాట్కి రావాలి. మీరెందుకు? ఇంతకీ మీరెందుకు చచ్చిపోతారు అనుకుంటున్నారు? నేను టీవీలో బాహుబలి సినిమా చూస్తున్నానండి. ఆ. మధ్యలో ఏదో యాడ్ వచ్చిందండి. ఆ. కట్టప్ప గుండు కంటే ఆయన గుండె ఎక్కువ సార్లు కనపడిందండి. థియేటర్కి వెళ్ళా, అక్కడ చూసిన ఆయనే. బస్సు ఎక్కా, మొత్తం చుట్టూరు ఆయన బొమ్మలే. ఆ స్ట్రెస్ తట్టుకోలేక సూసైడ్ చేసుకుందామని వచ్చానండి. క్రష్ అంటే ఏంటండి? మిమ్మల్ని ఒక గదిలో పడేసి లాకేశారు. ఆ. హై స్పీడ్ ఇంటర్నెట్ ఇచ్చారు, కానీ బ్యాటరీ మాత్రం 1% ఛార్జింగ్ ఉంది. ఇదే ఏమండి, ఇదే అండి స్ట్రెస్ అంటే. ఇదే నా సమస్యలు అది కాదండి, అందం అండి. అందం అందంగా ఉండడం వల్ల అందరూ వచ్చి నాకు ప్రపోజ్ చేస్తున్నారు, కానీ మిగతా అమ్మాయిల పరిస్థితి ఏంటండి? ఇందాక దాకా బతకాలని కొంచెం ఆశ ఉందండి. మీ మాటలు విన్నా ఖచ్చితంగా చావాలని డిసైడ్ అయిపోయానండి. నాకు కూడా. ఒక్క నిమిషం ఆగండి, ఆయన తుమ్మారు. తుమ్మితే ఆగటానికి ఇదేమన్నా పెళ్లి ముహూర్తమా, పవన్ కళ్యాణ్ గారి సినిమా ముహూర్తమా? నీలాంటిదే నాగుల చవితికి పుట్ట దగ్గరికి వెళ్ళలేక ఆన్లైన్ లో పాము కావాలని ఆర్డర్ ఇచ్చిందంట. అయినా మీరేంటండి ఈ టైంలో తుమ్మటం చండాలంగా? జలుబు చేసిపోయి ముక్కు అంతా పడేసిందండి, మొత్తం బ్లాక్ అయిపోయింది. బ్లాక్ అయిపోయిందా? ఆ. మీ ముక్కుకి ఆధార్ కార్డు లింక్ చేయించలేదా? ముక్కుకి ఆధార్ కార్డు లింక్ ఏంటండి? అంటే ఈ మధ్య అన్నిటికీ ఆధార్ కార్డు లింక్ చేయించాలి, లేకపోతే బ్లాక్ చేసేస్తున్నారు. సర్లేండి, ఎలాగూ చనిపోతున్నాం, మీ చివరి కోరిక ఏదైనా? ఎందుకు లేదండి, కాళిదాసు అందం గురించి ఒక పద్యం రాయాలి. దాందే ఉందండి, రాసేద్దాం. నా కోసం ఒక్కటి చెప్పండి. ఉప్పు కప్పు రంబు బొక్కల చూర చూర ఉండు, చూడగా చూడగా కడుపంతా తిప్పుతా ఉండు, స్త్రీల యందు ఈ స్త్రీ వేరయ్యా, విశ్వదాభిరామ, ఇది అమ్మాయో కాదో డౌట్ రా మామ. ఇవన్నీ కాదండి, మోనాలిసా చిత్రపటం పక్కన నా చిత్రపటం ఉండాలి. రోజా గారు, అనసూయ గారు రోజు నా అందం చూసి కుళ్ళుకోవాలి. అబ్బో, ఇప్పటిదాకా చెప్పిందంతా ఎడిటింగ్ లో పోవాలి. ఇదే నా చివరి కోరిక. మరి నా చివరి కోరికలు అడగరా? మీరు ప్రతి కోరిక చివరి కోరికలాగే తీర్చుకుంటారు కదండి, మళ్ళీ అడగటం. అవునండి, నాకు డౌట్, ఒకవేళ మీరు పోతే ఆడియన్స్ మీ ఆధ్యాత్మిక వీడియోలు మిస్ అవుతారు కదండి. ఆ స్పిరిచువల్ వీడియోస్ చాలా పాపం. కొన్ని ఆటలు మనం ఏం చేస్తాంలేండి. ఓకే కానివ్వండి, ఇంకెందుకు మరి? ఎందుకు ఏడుస్తున్నారండి? పాపం ఆయనతో యాక్ట్ చేసిన వాళ్ళు గుర్తొచ్చినట్టున్నారు. అది కాదండి, నాకు ఒక భార్య ఉందండి, చిన్నప్పటి నుంచి అల్లారి ముద్దు పెంచుకుంటున్న చెల్లెలు కూడా ఉందండి. నేను ఇద్దరిని బాగానే చూసుకుంటాను. మీరు చెప్పండి, మీకే కనుక భార్య చెల్లి ఉంటే మీరు ఎవరిని బాగా చూసుకుంటారు? మా భార్య వాళ్ళ చెల్లెలను బాగా చూసుకుంటానండి. అప్పుడప్పుడు నువ్వేంటో నాకంటే ఘోరంగా తయారవుతున్నావు. తిరుగుతున్నాం కదండి కలిసి. ఏమండి, ఈజీగా చనిపోయి మార్గం ఉండి చెప్పండి. షేకింగ్ శేషు ఇంటర్వ్యూ సగం చూడండి, చచ్చి ఊరుకుంటారు. అంతకన్నా ఈజీగా ఇంకా అంతకంటే ఈజీ అంటే నీ సెల్ఫీ తీసుకొని మీరు చూసుకోండి.
ఆపండిరా. ఈడేవాడు బేవర్స్కి ఎక్కువ బెప్పంక తక్కువలో ఉన్నాడు. నా మంత్ర శక్తుల గురించి మీకు సరిగ్గా తెలియదు. నోట్లో నుంచి విభూతిని తీస్తానురా. ముక్కులో నుంచి మైసూరు పాకేం తీరు. సర్లేండి, అదేంటో చెప్పండి మాకు. ఈ జలకన్యని కిడ్నాప్ చేసిస్తే కొన్ని కోట్ల రూపాయలు ఇస్తానురా. కోట్ల ఏంటి ఇలా పడిపోయాడు? అంటే 300కి 500కి షూట్లకు వెళ్ళడం ఆయన కోట్ల గురించి తెలియదండి. దీన్ని ఎప్పుడు కిడ్నాప్ చేయాలండి? మరో 2 దినంలో పున్నమి రాత్రి రాబోతున్నది. ఆ లోపల దాన్ని నేను వశపరుచుకోవాలిరా. ఏమండి మీ మాంత్రికులు అందరూ రాత్రిలో ఎందుకు వసపరుచుకుంటారండి? ఈ డౌట్ నీకెందుకు వచ్చిందిరా? అంటే వాడు పగలు రాత్రి తేడా లేకుండా వసిపరుచుకుంటుంటాడండి. మేము చూసుకుంటామండి. ఆగండి. అది జలకన్యని దానికి కూడా తెలియదు. దాని అలవాట్లు అభిరుచులు చూస్తే మీకే అర్థమైద్ది. ఏమండి ఇప్పుడు మనం వెళ్ళి వాళ్ళ ఇంటి పక్కన అద్దెకి తీసుకుంటే రూమ్. ఏమండి మేము ఇద్దరు మొగుడు పిల్లలుగా చేస్తాం, మీరేం చేస్తారా? మీ ఇద్దరికి అక్కడ బెడ్ మల్లెపూలు అరేంజ్ చేస్తాం. అలాగే. మీలో మీరు ఎందుకంటే గొడవ పడతారు? కావాలంటే మీరు నా మూడుగా యాక్ట్ చేయండి. శశికళ పన్నీర్ సెల్వం కొట్టుకుంటే మధ్యలో పళనిస్వామి సీఎం అయినట్టు మధ్యలో నేను ఎందుకులే. ఏమండి ఇంతకీ లోపల ఎవరైనా ఉన్నారండి? ఒరే సాగర్ కన్య అన్నారు, ఇది షుగర్ కన్య లాగుంది. బొచ్చు మట్టగడిచా కొర్రమేను. ఏంటండి అలాగే చూస్తున్నారు? చేపలు నీళ్ళల్లో అలా వెళ్తూ ఉంటే నాకు ఇష్టమండి. మరి మీకు? చేపలు అన్నంలో అలా కలుపుకు తింటే చాలా ఇష్టం అండి నాకు. తింటారా? మమ్మీ మమ్మీ చేపలు తినడం పాపకి నచ్చదు, ఇంకెప్పుడు చేప తినకండి. ఇంకెప్పుడు దాన్ని పాపని కూడా అనకండి. ఇంతకీ మీరు ఏం చేస్తూ ఉంటారు? నేను ఒక నవల రాశానండి. బుక్ పేరేంటి? మీకు విజయానికి 5 మెట్లు తెలుసా? వీడియోలో విజృంభించడానికి 16 మెట్లని. ఇంతకీ మా ఇద్దరు కాంబినేషన్ ఎలా ఉందా? నిత్యానంద స్వామి రజిత మళ్ళీ కలుసుకున్నట్టుందిరా. సర్లే 2 రోజులే టైం ఉంది. లవ్ ట్రాక్ లో దింపేస్తా, ఆ డబ్బు మన సొంతం అయిపోతుంది. ఓకేనా? డే 1 ఈ రోజు ఎట్లాగైనా దీన్ని పడేయాలి. ఏది ఇది? ఏమండి ఒకసారి మీ పేరు చెప్తారా? చెప్పను. పోనీ మీ నంబర్ అయినా? ఇవ్వను. మీ జీమెయిల్ ఐడి? అబ్బా ఎందుకండి ఇలా తినేస్తున్నారు మీరు? రాసుకోండి. నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. @gmail.com. ఇంతకీ మీది? నీ ఫేస్ కి అంత సీన్ లేదు. @gmail.com. మొదటి రోజు మిమ్మల్ని చూసినట్టునే నా మనసులో పెళ్లి గంట మ్రోగిందండి. అదేంటో మిమ్మల్ని ఎప్పుడు చూసినా ఆ గంటతో పాటు ఏదో శంఖం ఊదిన సౌండ్ కూడా వస్తుందండి. ఈ మాటలకే పడిపోయాను రా. అవునా? మా అమ్మకి తెలియకుండా లేపుకుపో. ఓకే ఓకే వెళ్ళు. నా పొలంలో మొలకలు వచ్చేసినాయి. దరిదాటి ఉరకలు వేసే ఏ నదికైనా తెలిసిందా తనలో ఈ ఉరవడి పెంచిన తులిచిన దాన్ని లవ్ లో పడేశారా? నేను నిద్రపోతున్నాను, మీరెప్పుడు పడుకుంటారు? అంటే నేను 9 అయిపోగానే పడుకుంటాను, వీడు నెట్ బ్యాలెన్స్ అయిపోగానే పడుకుంటాడు. లేచిపోదామా? మరి చేపలు? ఓసి నీ చేపలు నా దగ్గర ఉన్నాయి. పద. అమ్మాయి అమ్మాయి ఏమండి మా అమ్మాయి కనబడట్లేదండి. అవునా అండి? మీరు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి, మేము కూడా ఎత్తుకుతాం. ఇక్కడ వెళ్ళండి వాడిని పిలిపించండి రా. పట్టాం సార్. మొత్తానికి సాధించారు రా డింబక. నువ్వు సాగర కన్యవేనా? అవును. అమ్మయ్యా. ఏంటండి బావిలో నీళ్ళు ఏమైనా దొరుకుతున్నారేంటి? నువ్వు సాగర కన్యవే అయితే నాకు శక్తులు ఎందుకు రావట్లేదు? నేను వయసు అయిపోయిన సాగర కన్యన్రా. సాగర్ కన్య బామ్మ. నుంచోడానికే నాకు శక్తి లేదు, ఇంకా నీకెక్కడి నుంచి వస్తాయిరా? ఏ మా డబ్బులు? శక్తులు రాకుండా డబ్బులు ఎక్కడ వస్తాయిరా మూర్ఖుడా? అదేంటి? అమ్మాయి ఏమండి ఏమండి? లక్ష్మి ఎక్కడున్నావేంటి లక్ష్మి? ఒరే ఇంట్లో కూతుర్ని పెట్టుకుని 50 సంవత్సరాలుగా శక్తుల కోసం బయట తిరిగావు, ఈలోగా అది ముసలకన్య అయింది. సర్లేండి రండి వెళ్ళిపోదాం. అదేంటి? అంటే రాత్రి తాళి కడితేనే గానీ రానంది, కట్టేశా. అబ్బా రండి.
ఇదేంటి? అంటే నువ్వు దాన్ని లేపడానికి వెళ్ళావు, నేను దీన్ని లేపాను. తాళి కడతాను కానీ అల్లుడు ఎదవలతో మాట్లాడి పదా. శక్తులు లేని మాంత్రికుడు, ఓపిక లేని సాగర కన్య, వీళ్ళకి నేను అల్లుడు. పదల్లుడు. అల్లుడు బాబు గారు ఫస్ట్ టైం పెళ్లి చేసుకోబోతున్నాను, ఆశీర్వదించండి. ఎవడైనా ఫస్ట్ టైం పెళ్లి చేస్తున్నాడు, సెకండ్ టైం పెళ్లి చేసుకోడు కదా. పెళ్లి ఒకటే ఫస్ట్ టైం. दोस्त मेरा दोस्त तू है मेरी जान వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం. మోకాళ్ళు పడతాయి. మామా, ఇన్నాళ్ళు మన ఫ్రెండ్షిప్ లో ఒకటి గమనించావా? ఏంటి మామ అది? ఈ అమ్మ ఇద్దరికి డాన్స్ రాదు. ఇది ఫేస్ లో అసలు పెళ్లి కలే లేదు ఎట్రా. పెళ్లికి ముందే అన్ని కళలు చూసినోడికి పెళ్లి కళ కనపడిద్దరా? అసలు అది ఏం జాబ్ చేస్తున్నాడు పెళ్లిగిస్తున్నారా? అరే గూగుల్ కి యూట్యూబ్ కి మధ్య వారధలా పనిచేస్తున్నానని చెప్పారా? అంతే, అదేదో పెద్ద జాబ్ అనుకుని పిల్లనిస్తున్నారు వాడికి. ఒరే మామ, నువ్వు ఇలాంటప్పుడు ఇవన్నీ చెప్పకరా, నా పెళ్లి చెడిపోద్ది. చెడిపోయిందంటే నా జీవితం సంకనాగిపోద్ది. ఒరే పెళ్లి ఆగిపోతే జీవితం సంకనాగిపోదురా, పెళ్లి అయితే జీవితం సంకనాగిపోద్ది. ఆడదంటే అంటేంద్రా మామ. మామూలు కాదురా. ఇప్పుడు త్రేతాయుగంలో శ్రీరాముణ్ణి, కలియుగంలో సల్మాన్ ఖాన్ ని ఇబ్బంది పెట్టిన జంతువే చెప్పండి? లేడీ. చూసావా, లేడీ అనే పదం ఎంత డేంజర్ ఇప్పటికైనా తెలిసిందా మీకు? అమ్మో, మ్యారేజ్ లైఫ్ కి బ్యాచులర్ లైఫ్ కి అంత డిఫరెన్స్ ఉందా మామ? దిల్ రాజుకి ధనరాజుకి ఉన్నంత తేడా ఉందరా. మామూలుగా ఉండదు. బ్యాచులర్ లైఫ్ లో మామా నైట్ కి ఏం బీరేద్దాం రా. మ్యారేడ్ లైఫ్ మామయ్య గారు నైట్ కి ఏం వంట చేద్దాం. ఈ లైఫ్ లో అమ్మాయి వెనక పరిగెత్తుకుంటూ వెళ్ళి విజిల్ చేస్తాం. ఈ లైఫ్ లో కుక్కర విజిల్ చేస్తే పరిగెత్తుతాం. ఒరే సూర్యుడు, పెళ్లికి ఏలయ్యిందిరా, ఈ టైంలో ఇవన్నీ చెప్పకరా. అరే నీలాంటోడు బయట ఉండడం కంటే బందీగా ఉండటమే బెటర్ రా. వాడు బయటకు వస్తే ఏమవుద్రా? ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశం ఏదిరా? చైనా. ఈడు బయటకు వస్తే మందయిద్ది. అవును, ఎంతకి అమ్మాయిని చూపించలేదు మాకు. ఉన్నాను రా, తీసుకొస్తాను ఇప్పుడే. పంచి ఊడిపోయింది రే. అందరికి పెళ్లి జరుగుతుంది మామ, నాకేంటి పెళ్లి జరగట్లేదు? ఏం లేదురా, షూటింగ్ లో పెళ్లి చేసుకుని అది యూట్యూబ్ లో పెట్టి వాళ్ళే చేస్తారు. అలా కూడా జరుగుతుందా? నాకు జరగలా. చంద్రుల్లో ఉండే కుందేలు కిందికొచ్చి నీలా మారిందా? ఎక్కడదరా? శివకాశి బాంబు పేర్లలో దొరికిందా? వచ్చే ఏంటి అన్ని నేను మాట్లాడుతుంటే అలా సైలెంట్ గా ఉన్నావు, ఏదో రియాక్ట్ అవ్వు. పళ్ళున్న చెట్లకే రాళ్ల దెబ్బలు, అందంగా ఉన్న వాళ్ళకే అవమానాలు. ఏమంటావు అనసూయ? అమ్మో అమ్మో. కొంతమంది బస్తీలో బతుకుతారు, ఇంకొంతమంది బంగ్లాలో బతుకుతారు. ఇది భ్రమలో బతుకుతుందా? దాన్ని పంపించు లోపలికి. మమ్మల్ని ఆడుకోవడం కదరా, ఇదిగో పెళ్లి కూతురు ఫ్రెండ్స్ వచ్చారు, మంచి కలరింగ్. అవునా? మరి చెప్పవే, పిలిపించు. వచ్చిండే మెల్లగా వచ్చిండే బిస్కెట్ వేసిండే కమ్మున కూర్చొని ఆడే కుదురుగా నిల్చొని ఆడే. అయ్య బాబాయ్ ఎంత పొడుగు, అయ్య బాబాయ్ ఎంత పొడుగు, ముద్దులెట్ట ఇచ్చుడే. అయ్య బాబాయ్ ఎంత పొడుగు, ముద్దులెట్ట ఇచ్చుడే. అరువాలే నడుం పట్టి పైకెత్తి ముద్దే పెట్టే టెక్నిక్సే నాకున్నైలే పరిశానే నీకక్కర్లే. సాంగు సర్వనాశనం చేశారు. ఎలా ఉంది? ఫిదాలో భానుమతి గారి సాంగ్ కి మన మంగమ్మ గారి మనవల్లో భానుమతి గారు డాన్స్ చేసినట్టుంది. ఒరే కలరింగ్ అన్నావు, ఈ రెండు కలరా పేషెంట్ లాగా ఉన్నాయి. ఇటు చూడు, ఇద్దరు లాలేము. పాల సీసాకి సెలైన్ సీసాకి ఉన్నంత తేడా ఉంది. ఇలా రిప్లై చేసాను చూసుకో. ఇలాంటివి అందమైన అమ్మాయిలు చేయాలి. నువ్వు చేస్తే ఒక చెప్పు ఇంకో చెప్పు పంపించినట్టే ఉంది. ఏంటి నీ మొహంలో ఉన్న బొక్కల్లో 300 మొక్కలు నాటొచ్చే. భానుమతి ఒకటే పీసు హైబ్రిడ్ పిల్ల. హైబ్రిడ్ మొక్కలే నాడతా. నిన్ను తగలయ్యా. బాడీలో ఏ పీసుకి ఆ పీస్ అతికిచ్చినట్టు ఉంటది. ఇది ఒకటే పీస్ అంటే. బద్మాష్, ఏం మాట్లాడుతున్నావు? బొక్కలు ఇరుగుతాయి. మాకు ఇరగొట్టడానికి బొక్కలైనా ఉన్నాయి, నీకేమున్నాయి? చితికంటిచ్చే కట్టెలాగా మంచి వట్రంగా ఉన్నావే. మరి నేను ఆ చితిలో ఉంది నువ్వే.
ఇగో నువ్వు అలాగంటావు గానీ నాతో రేటింగ్ చేయడానికి ఎంత మంది అడిగారో తెలిసినా డేటింగ్ ఆ. నువ్వు పుట్టిన డేట్ తెలియక అడుగుంటారులే. హలో, మా ఫేస్ లో కళని చూసి మాట్లాడండి. బస్ స్టాప్ లో బస్సు ఉంటది కానీ పులి స్టాప్ లో ఫుల్ ఉండదు. అలాగే నీ ఫేస్ లో కళ ఉండదు. ఇదిగో ఫేస్బుక్ లో నా ఫోటో పెడితే ఎన్ని కామెంట్లు. ఏమని రెస్ట్ ఇన్ పీస్ అనే? అబ్బా మీ గొడవ ఎప్పుడు ఉండేదేలే గాని ఏమే శాంతి రా మనం మెహందీ పెట్టుకుందాం. నీకు ఆ. మెహందీ ఆ. కాలిపోయిన చర్మానికి బర్ణాలు రాసినట్టే ఉంటది నువ్వు మెహందీ పెట్టుకుంటే. ఇంతకే అంత తొందరపడ్డావు పెళ్లికి? అందరూ నీలాగా మిగిలిపోరు కదా. ఒరే సూర్యుడు, పెళ్లికి ఎలా అయ్యిందిరా ఈ టైంలో? ఏంది పంచాయతీ? ఏం చేద్దాం రా? ఇగో నా మాట ఏనండి, అందరూ ఇక్కడే ఉన్నాం కాబట్టి సరదాగా అంతాక్షరి ఆడదాం. మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల మా పటేల కలుసుకో. నువ్వు పాడాల్సింది అది కాదే. ఆ. మసక మసక చూపులతో వణుకుతున్న చేతులతో జబర్దస్త్ సెట్టులో ఒక ముసలి ప్రాణం తిరుగుతుంది. ఓకే అక్క నువ్వు ఉండు, నేను పాడతాను. అటు ఇటు తిరిగితే చిటికలు ఎవరికో ఏమో. అటు ఇటు కానిది ఇటువైపు వచ్చింది ఏమో. మీరు ఆగండి నేను అబ్బో పాడతాను. పెళ్లి కూతురు పాడుతుంది. ఇక్కడ ఉన్న పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలి ఇదే మల్లరి. పక్కన ఉన్నా కనపడకుండా పాడుతూనే ఉంది అరే ఇదేం గారడి. ఏంట్రా ఇది పాటారది? ఇప్పుడు పెళ్లి కొడుకు పాడాలి, పెళ్లి కొడుకు పాడాలి. రాత్రైన నాకు ఓకే, పగలైన నాకు ఓకే. వీడికి ఎట్లంటే ఆడవేషంలో ఉన్న అప్పరవైన నీకు ఓకే, ఇక కొమరంతో కేకే. ఒరే పొద్దున్నే పెళ్ళి ఉంది కానీ పడుకుంటూ పోవారా? ఎందుకు వచ్చింది? మీరు గదిలో పడుకోండి. అంటే వాళ్ళందరం పంపిస్తే సరిపోద్దా? మనకు బ్యాచిలర్ పార్టీ. అరే మావా ఏక పెగిలా, అరే మావా ఏక పెగిలా. ఒరే మావా, నీ తాగుతూ ఉన్నా, నేను ఇప్పుడు వస్తానా? నువ్వేంట్రా ఆలోచిస్తున్నా? భూమి గుండ్రంగా తిరుగుతుంటది కదా, ఆ. మనం తిరగటం లేదేంటా అని ఆలోచిస్తాను. కింద బేరింగ్లు చెడిపోయినాయి అంటారు, నువ్వు వెళ్ళి తిప్పు. మీతో కొంచెం మాట్లాడాలి. ఏం మాట్లాడతారండి? మీ ఫ్రెండ్ అసలు మంచోడేనా అండి? పెళ్ళైన తర్వాత నాతో అసలు కాపురం చేస్తాడా సరిగ్గా? కాపురం చేస్తాడా చెయ్య? ఎంత మాట అన్నావు తల్లి. అయ్యే ప్రపంచం మొత్తం చూసింది వాడిని, నువ్వు ఇంకా చూడలేదమ్మా? చూడొకసారి, చాలా బాగా చేస్తాడమ్మా కాపురం. చిచ్చి మీ ఫ్రెండ్ ఇంత పెద్ద ఎదవా? అలాంటోడు ఇలాంటోడు కాదమ్మా. ఆ కాలంలో గిరిబాబు, ఈ కాలంలో దొరబాబు. అబ్బా పెటా పంచల్. మామా, అప్పుడే పెళ్లి జరిగి శోభనం అయిపోయి మొత్తం చొక్కాలా? ఒరే సూర్యుడు, నన్ను నానా. అవునా? అంటే అప్పారావు గారు, సుబ్బారావు గారు, అనసూయ గారు. అమ్మమ్మమ్మమ్మ ఏంటమ్మా ఈ గొడవ? జూలోంచి తప్పించుకొచ్చిన జంతువులాగా. జూ గురించి మన ఇద్దరే మాట్లాడుకోవాలి. ఇంతకీ ఏంటి గొడవ? మా ఆయన టీవీ వార్తల్లో వస్తున్నారు. అయ్య బాబు, అది నీ మట్టప్పుడే ఊడిపోయిందా? అది టీవీ వార్తల్లో వస్తున్నాడు, చచ్చిపోయాను కాదు, టీవీ వార్తలు చదవడానికి ఈ రోజు మా ఆయన వస్తున్నాడు అని. ఏంటి ఉద్యోగం వచ్చేసిందేంటి? మరి? పదం ఏం చెప్తాడో చూద్దాం. న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: ఆడవాళ్ళ హక్కులు కాపాడాలంటున్న రోజా గారు, కాదు మగవాళ్ళ హక్కులు కాపాడాలంటున్న నాగబాబు గారు. మరి మా హక్కుల పరిస్థితి ఏంటి అని ప్రశ్నించిన శాంతి స్వరూప్, వినోద్, పవన్. మరి 200 ఎపిసోడ్లు కంప్లీట్ అవుతున్న సందర్భంగా రచ్చరవికి సన్మానం చేయనున్న ఎర్రగడ్డ హాస్పిటల్ యాజమాన్యం తనని పిలవలేదని అలిగిన ఆర్పి. మళ్ళీ టచ్ అప్ అంటున్న దుర్గారావు, ఆ దేవుణ్ణి అతను చల్లగా చూడుగాక అంటున్న తిరుపతి ప్రకాష్. మరి 200 ఎపిసోడ్ల తర్వాత తన స్టైల్ మారుస్తానంటున్న చమ్మక్ చంద్ర, పక్కింటావిని కాకుండా ఎదురింటావిడితో పత్యాపారం స్టార్ట్.
మేల్ యాంకర్ కావాలని ఒక పేరున్న ఛానల్ ప్రకటన మొదటిగా దరఖాస్తు చేసుకున్న రష్మి. దరఖాస్తు ఆలస్యం అవడంతో అనసూయ అప్లికేషన్ క్యాన్సిల్. న్యూస్ చూస్తున్నట్లు నటిస్తూ డైలాగులు గుర్తు చేసుకుంటున్న మా టీం మెంబర్స్, మర్చిపోతే మడతడిపోద్ది అంటున్న టీం లీడర్. మరి నెక్స్ట్ మా ఫ్యామిలీ పక్కింటి ఫ్యామిలీ, ఆ సమస్యలు పరిష్కారాలు ప్రసారం అవుతాయి, అవి చూస్తూ ఎంజాయ్ చేయండి. న్యూస్ ఇంతటితో సమాప్తం. ఏమండి, నేను గుడి మీద సెల్ ఫోన్ లా ఉన్నాను కదా? గుడి ముందు ధ్వజస్తంభంలా ఉన్నావు. వచ్చింది. ఒక రోజు మన చెరుకు తోటలో ఏనుగు పడిందిరా, అది చేసిన వీరంగం చూసింది, అప్పటి నుంచి ఇలాగే వేస్తుంది. ఏమండి, నా అంత మంచి పిల్లం మళ్ళీ మీకు దొరకదు. మంచి పిల్లమా? అదొకటి ఉందా? మంచి పిల్లలు డైనోసార్లు ఒకప్పుడు భూమి మీద ఉండేవి, అంతరించిపోయినా. ఏమండి, మీరు సెల్ అయితే నేను సిమ్ అండి. ఎక్కువ చేసావు అనుకో, ఆ సిమ్ మార్చి వేరే సిమ్ వేస్తా. నీట్ గా ఉన్న అమ్మాయిని చేసుకోవాలనుకున్నా, నీటి ఏనుగుని చేసుకోవాల్సి వచ్చింది. ఏమో ప్రతిదానికి ఫీల్ అవుతావంటే, భార్య అంటే భర్తలో సగమే, అదొక్కటి ఫాలో అవ్వు చాలు. నువ్వు అంటే నేను ఏడుస్తా, నేను ఏడుస్తా. నేను నవ్వితే నేను నవ్వుతా. నేను మీద నుంచి దూకితే ఇంకాస్త ఎక్కువ నవ్వుతా. నాకు తెలుసు, శోభన్ బాబుని చేసుకోవాలనుకున్నా, ఈ రాజబాబుని చేసుకున్నాను. నేను సమంతాన్ని చేసుకోవాలనుకున్నా, సంతలో గేదెని చేసుకోవాల్సి వచ్చింది. ఈ ముద్రస్తు మొగుడు చేస్తాడు కొట్టావంటే. ఎందుకు తిడతారో ఎందుకు కొడతారో నాకేమీ అర్థం కావట్లే. నాన్న బీపీ తగ్గడానికి ఏం చేయాలి? బీపీ తగ్గాలంటే బీపీ టాబ్లెట్లు వేసుకోవాలరా. అది ఒక 2 వేసుకోనా? దేనికి? నా రిపోర్ట్ వచ్చింది. భలే వేస్తారో నువ్వు సోపు. 5 మార్కులు ఏంట్రా? 5 మార్కులు? 5 మార్కులు వస్తే సిగ్గు లేకుండా నవ్వుతావేంట్రా? 5 మార్క్స్ ఎలా వచ్చిందని నవ్వుతున్నా. ఇలా చదివించలేక నాన్న అప్పులు చేస్తా. నడుచుకుంటూ వెళ్తే అప్పులు చేస్తే అందరూ బయట పడతారని చెప్పి కారు కొనుక్కున్నా. ఇంకా అది కడుక్కోవడమే రోజు కూర్చొని. ఏమండి ఆది గారు ఏం చేస్తున్నారా? ఆఫ్రికా కోతుల మీద రీసెర్చ్ చేస్తున్నారా? నువ్వు అక్కడ వస్తే కంప్లీట్ అయిపోద్ది. కోపం తెచ్చుకుంటారు ఎందుకంటే? ఓ కారు కడుగుతున్నారా? అబ్బే లేదు, నీళ్లు పోస్తున్నా, పెరిగి పెద్దదై బస్సు అంత అవ్వాలని. అబ్బా, మా ఇంట్లో టీవీ వస్తా లేదండి, మీ ఇంట్లో టీవీ చూడొచ్చా? మా ఆవిడ చూస్తే 3 రావట్లేదు, మీ ఆవిడ చూడొచ్చా? ఏమండి ఆది గారు ఏం మాట్లాడి? మరి లేకపోతే నువ్వు మా ఇంటికి వచ్చి చూసేదంట్రా? చంపుతారే. ఏమండి కోపం తెచ్చుకోకండి, పక్క పక్క ఇంట్లో వాళ్ళు. అవును, మొన్న మీరు లేరు, ఎక్కడికైనా వెళ్ళారా? మా తాతగారు పోతే ఊరెళ్ళే మొత్తం ఫ్యామిలీ అంతా కలిసి. అయ్యయ్యో, ఎలా పోయారండి? కోనేటి స్నానానికి వెళ్ళాడు. ఎవడో 3 మునకలు వేస్తే దేవుడు కనిపిస్తాడని చెప్పాడంట. 3 వేసాడు, దేవుడు కనిపించలా. 4వ వేసాడు, ఆయన కనిపించాలి అప్పటి నుంచి. అదేంటి, మీ తాతగారు పెద్ద గజ ఎత్తగాడు కదా? గజ ఎత్తగాడే, గజ మాత్రమే ఎదగలడు. బాబు బాబు ఎంత ముద్దుగా ఉన్నాడు, బంగారం. బంగారం బంగారమే. పక్కింటి పిల్లలంతా నీకు బంగారంలా కనిపిస్తారు, నువ్వు మాత్రం నాకు ఒక బంగారు కొడుకుని కనిపెట్టమంటే చేత కాదు నీకు. మరి పిల్లల్ని ఆడించాల్సిన చేసుకుని పిల్లలు కావాలంటే ఎక్కడి నుంచి వస్తారు? అనవసరం. రేపు ఉదయానికల్లా నాకు కొడుకు నా చేతిలో ఉండాలి. ఏం చేస్తుంది? అదేమన్నా పిండే రుబ్బి చేతిలో పెట్టడానికి కొడుకు. బాగా చెప్పారండి. ఏం పిల్లలు పుట్టాలంటే ఆ దేవుడికి అనుగ్రహించాలా? గాల్లో దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కుంటే మనం చేయాల్సింది కూడా చేయాలి. ఏమండి, ఇప్పుడు పిల్లలు పుట్టాలంటే నేను ఏం చేయాలి? ఒక 4 రోజులు క్యాంపుకి వెళ్ళాలరా. ఈ 4 రోజులు క్యాంప్ వెళ్తే పిల్లలు ఎలా పుడతారండి? ఒక రోజు నాగబాబు గారు జడ్జి గారు అప్పుడు ఎవరు వచ్చారు? అల్లరి నరేష్ గారు వచ్చారు. ఇంకో రోజు రోజా గారు జడ్జి గారు అప్పుడు ఎవరు వచ్చారు? లక్ష్మీ ప్రసన్న గారు వచ్చారు. అన్నిటికీ మనం ఉండాల్సిన అవసరం అయితే ఎవరొకరు వచ్చిపోతుంటారు. పెళ్ళాంతో రొమాన్స్ చేయడం అనేది ఒక ఆర్ట్ అన్నారు. ఓయ్ మాకు తెలీదు. ఏం చేసి చూపించు బాబు. బాబోయ్, నా పుష్పాన్ని నలిపేస్తున్నాడు బాబోయ్, నా పుష్పాన్ని. ఆపండి. ఏమండి మీ ఆయన గారు? మీరు ఆగండి. ఏమన్నారండి మీరు? పెళ్ళాంతో రొమాన్స్ చేయడం ఒక ఆర్ట్ అన్నాడు. దానికి మీరేమన్నారు? బాబో మాకు తెలియదు, చేసి చూపించు బాబు అన్నాను. అప్పుడు మీరేం చేశారు? ఒరేయ్, నీ దొంగ బుద్ధి నాకు అర్థమైంది. ఇప్పుడు మా ఆయన క్యారెక్టర్ నీది, నీ క్యారెక్టర్ మా ఆయనది. ఓకే, మీరేమన్నారు? పిల్లలతో రొమాన్స్ చేయడం ఆర్ట్ అన్నారు. దానికి మీరేమన్నారు? ఆ ఆర్ట్ మాకు తెలియదు, మరి నువ్వు చూపించు బాబు అన్నా. దానికి మీరేం చేశారు? ఇందుకే నీకు పిల్లలు పుట్టలేదురా.
అవకాశం ఇచ్చిన వాడుకోవడం రాదు. తెలియలేదండి నాకు. ఒరే ఆది, నీకు అసలు విషయం అర్థం అవుతలేదు. ఏమైందిరా? నాకు వంశోధారకుడు పుడితే వాళ్ళ తాతగారు ఆస్తి నాకు వస్తుందిరా. మీ తాతగారు రాస్తంతా ఆ, ఎంత ఏంటి? 10 కోట్లు రా. 10 కోట్ల? ఆ. వెళ్ళి ట్రై చేసుకో మరి. ఏమండి ఆ. ఎవరే? మరి పిల్లలు పుట్టట్లేదు కదా, ఆ. పిలానంద స్వామి తీసుకు. పిలానంద స్వామీజీ, పిలానంద స్వామీజీకి, పిలానంద స్వామీజీ, ఏంటా గోళ? పిలానంద స్వామీజీ అండి. పిల్లానంద? ఒరే ఆది, ఆయన మహిమలకి పిల్లలు పుడతారట. ఆయన మహిళ వల్ల పుట్టారో ఆయన వల్ల పుట్టారో కనుక్కో. ఇది చెప్పండి. నీలేదో బలమైన శక్తి నడుస్తుందిరా. వాళ్ళు మామూలు శక్తే లేక చేత్తో కర్ర పట్టుకోవాల్సిన పరిస్థితి. ఒరే ఆది, మీరు చెప్పండి స్వామి. నువ్వు మీ ఆవిడకి ఎటు పక్క పడుకుంటావు? కుడి పక్క పడుకుంటాను బాబు. అది అక్కడ జరిగిందిరా అసలు సమస్య. నువ్వు ఎడం పక్క పడుకో. ఆ ఎడం పక్కన పడుకుంటే మాత్రం ఎలిజబెత్ రాణి పుట్టిద్దా? వాడు ఏ పక్కన పడుకున్నా పక్కకి తిరిగి పడుకోవటమే. ఒరే ఆది, తాయితీ కట్టుకుని ఈ చింతకాయ ఎక్కడ పెట్టుకోను? సంకలో పెట్టుకో. సంవత్సరం తిరిగే కల్లా నీకు కొడుకు పడతాడు. ఏమండి, ఆ? మీరు కూడా కట్టించుకోండి. మనకెందుకే, మనకు పిల్లాడు ఉన్నాడు కదా. ఓ, వాడు మీ పిల్లాడు కదూ. ఒక సంవత్సరం తర్వాత ఒరే ఆది, వంశోధారకుడు రా. వంశోధారకుడు పుట్టాడు. ఓ. ఆస్తంతా నాదే. కంగ్రాట్స్ కంగ్రాట్స్. కంగ్రాచులేషన్స్ ఆది గారు. దేనికండి? దీనికి సంతకం, దీని మీద సంతకం పెట్టండి. హలో, సంతకం పెట్టవలసింది నేను. మీరు కొంచెం ఆగుతారా? ఏ? ఆస్తి రావాల్సింది ఎవరికి? పిల్లోడి తండ్రికేనా? అవును. అయితే ఈయనే. అంటే అయ్యో బాబోయ్, ఇదంతా కళ. అయ్యో బాబోయ్, మనం తొందరపడకపోతే పక్కింటోడు తొందరపడతాడు. వచ్చేయ్. అబ్బబ్బబ్బా, ఏంటి పొద్దున మనం వెంటనే ఊటీ వెళ్ళాలి. ఊటియా? ఊటి ఎందుకండి సడన్ గా? ఊటీ వెళ్ళిపోదాం. బాస్, మీరు చెప్పినట్టుగానే దీని పొట్టలో వజ్రాలు దాచిపెట్టాను. దీని పొట్టలో వజ్రాలు దాచిపెట్టాడా? అబ్బా, అయితే దీనికి లైన్ వేసి లవ్ చేసి పడేసి ఆ పొట్టలో ఉన్న వజ్రాలు నేను దోచేసుకుంటా. మీదేంటి ఇంత చండాలంగా ఉంది? పెట్టక ఈ రైజింగ్ రంగమ్మ దాంట్లోనే పెట్టాలా? ఏదో ఒకటి కానీ మనం చేయాల్సిన పని మనం చేయాలి కదా. వెళ్దాం, అది ఎక్కడ ఉందో పట్టుకుంటా. ప్రియతమా, ఓ ప్రియతమా, ఈ మౌన రాగాలనే పలికే హృదయం. ఓ ప్రియతమా, ఓ ప్రియతమా, ఈ మౌన రాగాలనే. దేవుడా, ప్రపంచంలో ఇంత మంది ఉండగా ఎందుకు నాకు ఇంత అందం ఇచ్చావు? ఎందుకు నా ఎంట పడిలా చేసావు? ప్లీజ్ ప్లీజ్ అండి, యాక్సెప్ట్ చేయండి ప్లీజ్. బుల్షీట్. ఏంటి ఏంటి అల్లరి? మా అమ్మకి నేను ముందే చెప్పాను, ఈ చదువులు అయ్యి నాకు ఎక్కవని. అవునండి, ఈ టైంలో చదువులు ఏమాత్రం ఎక్కవు. ఏం మాట్లాడుతున్నావు? మొన్న నాకు జలుబు చేసిందని డాక్టర్కి వెళ్తే లవ్ లెటర్ ఇచ్చాడు తెలుసా? దాన్ని లవ్ లెటర్ అంటారండి, ప్రిస్క్రిప్షన్ అంటారు. నీలాంటిది ఏదైనా చెప్పే కదా అని కొబ్బరి చెప్పలో ఆనిముత్యం కోసం వెతికిందంట. సరేలేండి, తప్పుకోండి. ఈ టైంకి ప్రతిరోజు నేను ఫేషియల్ చేయించుకోవాలి. ఏంటి అలా పడిపోయాడేంటి? మీరు రోజు చేయించుకుంటేనే చెక్ పోస్ట్ దగ్గర బొమ్మలు అమ్ముకునే దానిలాగా ఉన్నావు. ఇక చేయించుకోపోతే ఎలా ఉంటావో ఊహించుకున్నాడు, పడిపోయాడు. వాడిని హాస్పిటల్ దగ్గరికి తీసుకెళ్ళండి ప్లీజ్. ఇంతకీ మీ పేరు చెప్పలేదు? నా పేరు కుమారి, నా ఏజ్ 21. ఈ చాలా మొత్తం డీటెయిల్ చెప్పాలా? మొత్తం అవసరం లేదు, అది 21 121 చెప్పండి చాలు. ఏం మాట్లాడుతున్నావు? కాలేజీలో మా అందాల పోటీ జరిగేటప్పుడు 2 సార్లు ఫస్ట్ వచ్చాను తెలుసా? సరిగ్గా కనుక్కోండి, అది అందాల పోటీ అయి ఉండదు, ముఖంలో రంధ్రాల పోటీ అయి ఉంటది. అడు తిరగండి ఒకసారి. ఏ బడి ఫుల్ రాజకీయాలు ఏం చేస్తున్నావు? ఒక్క ఫోటో ప్లీజ్. సెల్లో ఫోటోలు అంటే నాకు ఇష్టం ఉండదు. అవును, మీకు ఫోన్ లో ఫోటోలు అంటే ఇష్టం ఉండదు, గోడ మీద ఉంటేనే ఇష్టం ఉంటుంది కదా. ఏది ఏది డిలీట్ చేస్తా. ఇంత అందంగా తీసావేంటి? ఇంతకీ నువ్వేం చేస్తుంటా? వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ నండి.
ఫోటోగ్రాఫర్ ఉద్యోగం ఎందుకు ఎంచుకున్నావు? అంటే ఎంత పెద్ద కంచు ఆడదైనా ఒక ఫోటోగ్రాఫర్ మాటే ఉంటది కదా, అందుకే ఫోటోగ్రాఫర్. అంటే మేము అటు తిరగమంటే అటు తిరుగుతారు, ఇటు తిరగమంటే ఇటు తిరుగుతారు. నీకు విషయం తెలుసా? 2018 క్యాలెండర్లో ఫ్రంట్ పేజీలో నా ఫోటో వేస్తున్నారు. మీకు ఇంకొక విషయం తెలుసా? ఏంటి? దాని కింద ఇంకో మ్యాటర్ కూడా వేస్తున్నారు. ఏంటది? శ్రీమతి కుమారి ఆ? జననం ఆ. మరణం. ఈ వర్ధంతి సందర్భంగా ఈ ఈవెంట్ ని సక్సెస్ఫుల్ చేయడానికి గుండు మురళి, చిట్టిబాబు, ఆకెళ్ళ, సేకింగ్ శేషు వీళ్ళందరూ రావాలి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? ప్రపంచంలో ఇంతమంది ఉండగా నన్ను ఎందుకు ప్రేమించో? బయట ఎన్నో గుళ్ళు గోపురాలు ఉండగా పాములు పాడుబడ్డ బంగ్లాలోనే ఉంటాయంటే ఏం చెప్పాలి? నువ్వెన్నైనా చెప్పు, మా అమ్మ పాతకాలపు మనిషి. ఈ పెళ్లిళ్ళు ఈ ప్రేమలు ఒప్పుకోదు. నువ్వు పాతకాలం మనిషివే కదా, నువ్వు చెప్పినా ఒప్పుకోదా? ఆయన సరే కానీ ఏంటిది అసలు? అంతేనా? ఇంకా ఏం కావాలి? వీలైతే 4 సెలైన్ సీసాలు, కుదిరితే ఒక హార్ట్ ఆపరేషన్. నిన్ను మొదటిసారి చూసేటప్పుడే ఖుషి సినిమాలో లాగా నీ పుట్టికి నా పుట్టికి ఏదో కనెక్షన్ ఉందనిపించింది. అవునవును, నేను పుట్టేటప్పుడు మా అమ్మకి ఎవరో మంత్రసారి సహాయం చేసిందంట, అది నువ్వేనా? చిలక జోస్యం చెబుతాను, చిలక జోస్యం చెబుతాను దొర. కలుగుల్లో దూరే ఎలికలను పట్టుకునేవాడున్నాడు, ఇది చిలక జోస్యం చెప్తారు. ఏడు సర్లే చెప్పించుకున్నారా? కూసో దొర కూసో. చెప్పండి. అయ్యగారిని చూస్తుంటే జీవితాంతం సుఖ సంతోషాలతో ఉంటారనిపిస్తుంది. అంటే నాకు పెళ్లి కాదని చెప్తున్నారా సార్? థ్యాంక్ యూ సార్. కార్డు తీసుకోండి దొర, కార్డు తీసుకోండి. ఆ చిలక నేను ఒకలాగలేము. బట్టలు వేసుకున్నంత మాత్రాన అక్కు పక్షి పక్షి అయిద్దా? అది కాదు కానీ కార్డు తీస్తున్నాం కదా, మనకి పార్వతీ పరమేశ్వర్లు వస్తారా, రాధా గోపీలు వస్తారా? పేదరాశి పెద్దమ్మ వాళ్ళ మనవడు వస్తాడు. వెళ్దాం. రాముడు సీత వచ్చింది అంటే మన సంసారం బ్రహ్మాండంగా ఉంటదన్నమాట. సంసారం అంటదేంటి? ఏదో ప్రేమలో పడేసి పొట్లు వజ్రాలు తీసుకుందాం అంటే ఈ పెళ్లి గిల్లి అంటే మన జాతకంలో ఈ పెళ్లి యోగం లేదు మనకి. మరి ఎందుకు ప్రేమించో? కుమారి, పెళ్లి అనేది మన సినిమా తీసినంత కష్టం, కానీ ప్రేమ ముందు పొట్టేసుకుని వెనక బట్టేసుకుని రివ్యూలు రాసినంత ఈజీ. అంటే నేను ప్రేమించుకోవడానికి ఇంకొకళ్ళు చూసుకోవాలా? అంటే పెళ్లి చేసుకోవడానికి ఇంకో వజ్రాలు మొత్తం అడుగుట్టేస్తాడు. లేదు, నేను పెళ్లి చేసుకుంటా. పెళ్లి చేసుకుంటావా? చేసుకుంటా. సరే, నా పెళ్లి అయిన తర్వాత ఊటీ కొడైకాలు అన్ని తిప్పుతావు కదా? నీ చివరి కోరిక ఎందుకు తీరవను? అన్ని పుణ్యక్షేత్రాలు తిప్పుతా. రే, నా ప్రేమను దోసవరా దొంగోడా? సరే, పెళ్లి చూపులకు రావాలా? చారా, రేపు మా చెల్లిని చూసుకోవడానికి ఇంకో పెళ్లి కొడుకు వస్తున్నాడు. అయ్యో. నువ్వు కూడా వచ్చి మా అమ్మను ఒప్పించు. ఎల్లు. బాయ్. ఎల్లు. ఒప్పిస్తా, దాని పొట్టలో నుంచి వజ్రాలు బయటికి తెప్పిస్తా, చూస్తానండి. నువ్వు బయట ఉన్నావంటే మీ చెల్లికి పెళ్లి చూపులన్నా? మా చెల్లికి పెళ్లి చూపులే కానీ నా అందం మా చెల్లికి అడ్డొస్తుందని. అది అంబాసిడర్ కార్ అవుతే నేను బెంజి, అది పోర్టబుల్ అవుతే బ్లాక్ అండ్ వైట్ టీవీ, నాకు తెలుసులే కానీ దాన్ని పిలిపించు ఫస్ట్. అమ్మా, ఎవరమ్మా? పెళ్లి కొడుకు వచ్చాడు. నమస్కారం. నమస్కారం అండి. నా చిట్టి తల్లిని కష్టం తెలియకుండా పెంచాను. కష్టం తెలియకుండా కాదండి, కాలం తెలియకుండా పెంచారు. నాకు ఇంకొక 2 కూతుర్లు ఉన్నారు. అమ్మాయిలు చూడు బాబు, ఎప్పుడు ఇలా లేడి పిల్లల్లా ఎగురుతూ ఉంటారు. లేడి పిల్లల్లా కాదండి, అడవిలో తోడేలు పిల్లల్లా తిరుగుతున్నారు. బావా అన్న పిలుపు ఎంత కొత్తగా ఉందో. మీకు కొత్తగా ఉండటం ఏంటండి? ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర బావా అనే పిలుపుకి బాగా దగ్గరలో ఉన్నారు మీరు. బావా బావా, నీకు గమ్మత్తైన విషయం చెప్పనా? ఆ. అదేమో దసరాకి పుట్టింది, ఆ. ఇదేమో సంక్రాంతికి పుట్టింది. నువ్వు ఖచ్చితంగా దీపావళికే పుట్టుంటావు. అసలే తండ్రి లేని పిల్లలు బాబు. జాగ్రత్తగా చూసుకుంటానులేండి, మీరేం ఫీల్ అవ్వకండి. ఈ అమ్మాయిని చూసుకోవడానికి ఈ అబ్బాయి కూడా వచ్చేసాడు. ఏంటి వీడా? ఏంటి మీకు ఆల్రెడీ తెలుసా? వాడి జీవితం తెరిచిన పుస్తకం లాంటిదండి, అందరికీ తెలుసు. అమ్మా, నేను చేసుకోబోయేవాడా? అవును. ఒకసారి ఇంకొకసారి. వద్దులే, ఒకసారి చేసినందుకే లాక్కోలేక పీక్కోలా చేస్తున్నాను, ఇంకోసారి అంటే నా వల్ల కాదు. ఇంతకీ ఏం చేస్తుంటాడు? నేను డాక్టర్ నండి. పోషకాహారం ఎంతో? వచ్చే పర్వతం పోషకాహారం కాదు, పారితోషికం ఎంత అని అడగాలి.
ఏమండి మీరు డాక్టర్ కదా, ఆపరేషన్ చేశాక పేషెంట్ తో ఏం చెప్తారు? బాడీని బంధువులు వచ్చి కలెక్ట్ చేసుకోమని చెప్తాడు. అయినా నేను ఈ మధ్య డాక్టర్ గా చేయట్లేదు అండి. ఎందుకంటే నర్సుల్ని సిస్టర్స్ అని పిలవటం వాడికి ఇష్టం లేదండి. మీరు ఎప్పుడు టెన్షన్ తో ఉంటారు కదా, మీరు అప్పుడెప్పుడు కోపాలు కూడా రాదండి? వస్తుందండి అప్పుడప్పుడు. ఎప్పుడైనా వీడియో బాగా బఫర్ అవుతున్నప్పుడు వస్తుంది. మీలాంటి కుర్రాళ్ళు ఉంటే దేశాన్ని ఎలాగైనా మార్చేస్తారండి. ఎందుకు మీ ఇద్దరు కూతుర్ని వీడికి ఇచ్చి చేయండి అండి. దేశాన్ని మార్చడం కాదు, ఇంకో దేశాన్ని క్రియేట్ చేస్తాడు. మేము ముగ్గురు అక్క చెల్లెలు అని చెప్పుకోలే కాదు కానీ వీధిలోకి వెళ్ళామంటే అందరూ చూసి స్టన్ అయిపోతారు మమ్మల్ని. అంతే కదా మరి. నెహ్రూ జులాజికల్ పార్క్ ఏంటి వీధిలో ఉందని అందరూ స్టన్ అవుతారు. అసలే తండ్రి లేని పిల్లలండి. నువ్వు ఊరుకమ్మా. పద్దాక తండ్రి లేని పిల్లలు తండ్రి లేని పిల్లలు. నీకు మొగుడు కావాలనుకుంటా, వాళ్ళ మొగుడు చూస్తున్నావు నువ్వు. అయినా నాకు మీ పెద్దమ్మాయే నచ్చింది. పెద్దమ్మాయి నీకు నచ్చడం ఏంటి? పెద్దమ్మాయి నాది. నాకు నచ్చింది. ఇది నాది. మీరు అలా కాకండి, వాళ్ళకి ఎవరు నచ్చితే వాళ్ళనే చేసుకుంటారు. ఎలా చెప్పాను? నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే ఈ పక్కన ఉన్న ఈ గంటను కొట్టండి అన్నట్టు చెప్పారు. పెద్దమ్మాయి మాత్రం నాది, ఎందుకంటే దాని మీద చాలా ఆశలు పెట్టుకున్నాను. బాబు దీన్ని చూసి నేను మనసు పారేసుకున్నాను. ఎందుకు ఇలా దెబ్బలాడుకుంటున్నారు? ఇదంతా మట్టి. మొత్తం మట్టే తెలుస్తుంది. ఏం చేసుకుంటాను? నాకు కావాలండి ఖచ్చితంగా ఈ అమ్మాయి ఏంటండి అది? నాకు బ్లడ్ క్యాన్సర్ అండి. రోజుకు 10 సార్లు కళ్ళు తిరిగి పడిపోతా ఉంటానండి. అంటే ఇప్పుడు నన్ను ఎవరు పెళ్లి చేసుకోరా? నేను అసలు చేసుకున్నా. నన్ను చేసుకోరా? నేను చేసుకుంటా. నన్ను దోచుకుందువటే, నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని. నేను నిన్ను చేసుకుంటా, వాడు దాన్ని చేసుకుంటా. తాళి కట్టండి. అమ్మయ్య, నాకు కావాల్సిన పని నాకు జరిగింది. ఆశీర్వదించండి. పదండి, ఇంక వెళ్దాం పదండి. ఎక్స్క్యూజ్ మీ, నొప్పులు ఎవరు ఉన్నారా? ఈ అమ్మాయిని మీరు ఎక్కడ చూసారా? దేనికి? ఈ అమ్మాయి పొట్టలో వజ్రాలు దాచిపెట్టా. ఈ అమ్మాయి పొట్టలో దాచిపెట్టడం ఏంట్రా? నీ పొట్టలో కూడా దాచిపెట్టా. ఆ పొట్టలో దాచిపెట్టడం ఇక్కడ ఏంట్రా? ఉన్న అందరి పొట్టలో దాచిపెట్టా. ఇక్కడున్నావా? ఏంటిది? పిచ్చండికి పాత సినిమాలో దొంగతనం సీన్లన్నీ చూసి దాని పట్ల వజ్రాలు ఎట్టా, దీని పట్ల వజ్రాలు ఎట్టా అని తిరుగుతుంటాడు. ఏమైంది? నాకు బ్లడ్ క్యాన్సర్. రోజుకు 10 సార్లు కళ్ళు తిరుగుతాయి. క్యాన్సర్, కళ్ళు తిరుగుతాయి. క్యాన్సర్, కళ్ళు తిరుగుతాయి. క్యాన్సర్, కళ్ళు తిరుగుతాయి. దీని ఒంట్లో జబ్బులు తప్ప వజ్రాలు లేవన్నమాట. రండి, మనం అలాగ ఊటీ కొడైకెనాల్ వెళ్ళి కాపురం చేసుకుందాం. రక్కపోయి వచ్చాను, ఇరుక్కుపోయాను. అనే ఒక పిచ్చి